శ్రీ విఘ్నేశ్వరాయ నమ. ఓం సచ్చిదానంద పరబ్రహ్మ పురుషోత్తమ పరమాత్మ శ్రీ భగవతే సమేత శ్రీ భగవతే నమ. శ్రీ భగవతే నమ. ఓం భక్తులకు ఆహ్వానం. పరంజ్యోతి భగవాన్ అమ్మ భగవాన్ రూపంలో భూమి మీద ఉండి ధన సంస్థాపన చేస్తున్నారు, స్వర్ణయుగ స్థాపన చేస్తున్నారు. ఆయన మనుషుల్లో పరివర్తన తీసుకొచ్చి చైతన్యవంతులుగా చేస్తున్నారు. చెడు సంస్కారాలు తీసి మంచి సంస్కారాలు ఇస్తున్నారు. ఎన్నో సమస్యలు, ఇహంలో ఎన్నో సమస్యలు తీరుస్తున్నారు. అదేవిధంగా పరంలో కూడా ఆయన ముక్తిని ప్రసాదిస్తున్నారు. ఆయన ప్రసాదించిన జ్ఞానంలో ఈరోజు ఒక జ్ఞానం గురించి తెలుసుకుందాం. అదే సత్కర్మ. సత్కర్మ అంటే అందరికీ తెలిసిందే. అయితే ఈ సత్కర్మ అనేది ఏంటంటే, మనం భూమి మీద బతికినప్పుడు చనిపోయిన తర్వాత పరలోకంలో మంచి లోకాలకు వెళ్ళడానికి ఉపయోగపడే ప్రాపర్టీ. మనం జీవితాంతం కష్టపడి ఎంతో ప్రాపర్టీ సంపాదిస్తాం, మనం మన పిల్లలు సుఖంగా ఉండడానికి. కానీ అది చనిపోయిన తర్వాత మనతో పాటు రాదు. సత్కర్మ ఒకటే మనకు వస్తుంది. అది అందరికీ తెలుసు, చాలామంది కూడా మహానుభావులు చెప్తున్నారు. అయితే మనం భూమి మీద ఉండేటప్పుడే సత్కర్మను కూడా సంపాదించుకున్నట్లయితే అది మనకు ఉపయోగపడుతుంది. అయితే సత్కర్మను తెలుసుకునే ముందు దుష్కర్మ గురించి తెలుసుకుని వాటిని అవాయిడ్ చేయాలి. చాలామంది తెలిసి ఉంటుంది దుష్కర్మ ఏంటంటే. అయినా నాకు తెలిసిన కొన్ని మీకు తెలియజేస్తాను. ఒకటి, తల్లిదండ్రుల్ని మనసా వాచ కర్మణ బాధపడితే దుష్కర్మ వస్తుంది. అదేవిధంగా ఆడపిల్లల్ని, అంటే మన ఇంట్లో ఉన్న ఆడపిల్లల్ని కళ్ళు తడి పెట్టిస్తే దుష్కర్మ వస్తుంది. అదేవిధంగా చిట్ చాటింగ్, చాడీలు చెప్పడం ద్వారా దుష్కర్మ వస్తుంది. ఇది ఒక వారం రోజుల పాటు మీరు చాడీలు చెప్తూ ఉండడం కానీ వినడం కానీ చేస్తే ఇమీడియట్ రిజల్ట్ ఉంటుంది. అదేవిధంగా 1 వీక్ చాడీలు చెప్పకుండా, చాడీలు వినకుండా ఉంటే మంచి ప్రభావం కలుగుతుంది. ఇది ప్రూవ్డ్. అదేవిధంగా మనకి ఈ చెడు వ్యసనాలు ఉండడం, మంచి సలహా ఇవ్వకపోవడం, ఎదుటి వాళ్ళని మోసం చేయడం, ఇటువంటివన్నీ కూడా మనకి దుష్కర్మ కింద వస్తాయి. ఇందులో కొన్ని చెప్పగలిగాను. అదేవిధంగా సత్కర్మ అంటే తల్లిదండ్రులతో బాంధవ్యం సరిగా ఉన్నట్లయితే సత్కర్మ వస్తుంది. ఆడపిల్లలను ఏడిపించకుండా ఉంటే సత్కర్మ వస్తుంది. తర్వాత నలుగురికి చిట్ చాటింగ్ చేయకుండా ఉంటే సత్కర్మ వస్తుంది. నలుగురికి సహాయం చేస్తే సత్కర్మ వస్తుంది. ముఖ్యంగా దైవ కార్యాల్లో పాలు పంచుకుంటే సత్కర్మ వస్తుంది. మనకున్న దాంట్లో 10% ఉపయోగించి ధనం సత్కర్మకి, అంటే దైవ కార్యాలకు కానీ ఇతరులకు కానీ ఉపయోగించినట్లయితే ఎలిజిబుల్ పీపుల్కి సత్కర్మ వస్తుంది. 10 మందికి ఆకలితో ఉన్న వాళ్ళకి అన్నం పెడితే సత్కర్మ వస్తుంది. ఈ విధంగా కొన్ని సత్కర్మ గురించి మీకు తెలిసే ఉంటుంది. అయితే మనకి 2025లో ఈ నేచురల్ కెలామిటీస్ చాలా ఎక్కువ కాబోతున్నాయి. ఇప్పటికే మనం చూస్తున్నాం. వయనాడులో వరదలు రావడం, మన రీసెంట్గా లాస్ ఏంజల్స్లో ఫైర్ యాక్సిడెంట్లు, ట్రైన్స్ యాక్సిడెంట్లు, మంకీ పాక్స్ రావడం, ఈ విధంగా మనకి ప్రకృతి వైపరీత్యాల ద్వారా చాలామంది చనిపోతున్నారు. అది ఎక్కువ అయ్యే ఛాన్స్ మనకి 25లో ఉంది. మరి వీటి ద్వారా మనం రక్షించబడాలి అంటే మనకు కావాల్సింది ఏంటంటే సత్కర్మ. నెక్స్ట్ ఇంపార్టెంట్ ఈజ్ భగవంతుడితో గట్టి బాంధవ్యం. ఇది రెండు ఉన్నట్లయితే మనం రక్షించబడతాం. మరి ఇంతకాలం మనం భూమి మీద పరిగెడుతూ ఎన్నో ప్రాపర్టీ సంపాదించుకున్నాం. ఇప్పుడైనా మనం సత్కర్మ సంపాదించుకోవడానికి మనం ప్రయత్నించాలి, చెయ్యాలి. అయితే భగవంతుడితో గట్టి బాంధవ్యం ఎలాగా అనేది మనం తెలుసుకోవాలి.
భగవంతుడి నామం 108 సార్లు జపించి భగవంతుడిని హృదయంలోకి మీ ఇష్టదైవాన్ని హృదయంలోకి రమ్మని అడగాలి. అలాగే 1 మంత్ వరకు చేయాలి. తర్వాత హృదయంలోకి ఆవిర్భావం అయిన తర్వాత సంకేతాలు వస్తాయి. తర్వాత భగవంతుడితో బాంధవ్యం పెట్టుకోవాలి. తండ్రిగా, లేకపోతే ఫ్రెండ్‌గా, గురువుగా ఈ విధంగా బాంధవ్యం పెట్టుకొని పిలుస్తూ, ఆ బాంధవ్యంతో పిలుస్తూ మాట్లాడుతూ ఉండాలి. అప్పుడు బాంధవ్యం గట్టిపడుతుంది. అంటే ఆపద కాలంలో భగవంతుడు మీకు అంతర్యామినిగా ఉండి గైడెన్స్ ఇస్తారు. ఆ గైడెన్స్‌ని మీరు రిసీవ్ చేసుకోవాలి అంటే అంతర్యామినిగా భగవంతుడు స్ట్రాంగ్‌గా ఉండాలి. ఆయన సజెషన్స్, గైడెన్స్, హెల్ప్ మీరు రిసీవ్ చేసుకునే శక్తి మీకు కావాలి. అది ఇంపార్టెంట్. ఇది మనకి ఆన్‌లైన్ ద్వారా, ఆఫ్‌లైన్ ద్వారా కూడా జరుగుతుంది. ఇంట్లో నేను మొదట చెప్పింది ఇంట్లో మీరు ప్రయత్నించండి. రెండవది మనకి ఆన్‌లైన్ ద్వారా, ఆఫ్‌లైన్ ద్వారా, హోమాల ద్వారా మనకి జరుగుతున్నాయి. వీటికి నెక్స్ట్ వీడియోలో నేను డీటెయిల్‌గా చెప్తాను. అందులో మీరు పార్టిసిపేట్ చేసినట్లయితే తప్పకుండా మీకు భగవంతుడితో గట్టి బాంధవ్యం వస్తుంది. దీన్ని మీరు సీరియస్‌గా తీసుకొని పాటించవలసిందిగా నేను కోరుతున్నాను. థ్యాంక్ యూ.